వాక్యంలో ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను కూర్చున్నటువంటి లేఖనాలు వాక్యంలో ఉన్నాయి. అప్పుడే కదా అందులో నుండి జీవం బయటకు వచ్చేది. ఆ వాక్యం నిన్ను తాకినప్పుడే కదా నువ్వు ప్రభావితం చెందేది. అప్పుడు నువ్వు నీకేమవుతుందనంటే కనుక ఈ వాక్యములో నువ్వు ఉన్నావు. ఆమేన్. అది నువ్వు ఎక్కడున్నావు, ఏ వాక్యం ద్వారా నువ్వు ప్రభావితం చెందావు, ఈ బైబిల్ గ్రంథంలో ఏ మాట ద్వారా, ఏ వాక్యం నువ్వు అయి ఉన్నావు. ప్రవక్త అయి ఉన్నాడు. మలాకి 4:5 వచనాలు ప్రవక్తకు సంబంధించిన లేఖనాలు అయి ఉన్నాయి. హల్లెలూయా. మరి అంతే మాత్రమే కాదు కానీ 10వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము 7వ వచనం ప్రవక్త లేఖనాలు అయి ఉన్నాయి. ఆమేన్. అంటే ప్రవక్త కూర్చున్నటువంటి లేఖనం అది. అక్కడ ఆయన అక్కడ బైబిల్లో ఉన్నాడు. అక్కడ ఆమేన్. ఆయన లేఖనాల్లో ఉన్నాడు. అక్కడ దేవుని స్తోత్రం. ఆయన కూర్చున్నటువంటి లేఖనాలు అవి. మళ్ళీ లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుండి 32 వచనాల వరకు వచనాల్లో కూడా ఆయన కనబడతాం. హల్లెలూయా. ఇవి ప్రవక్తను కూర్చున్నటువంటి లేఖనాలు. అడుగుతున్నాడు ప్రశ్న ఏంటంటే, ఇక్కడ బైబిల్ గ్రంథం అంతట్లో నీవెక్కడా? ప్రవక్త కనబడుతున్నాడండి. హల్లెలూయా. తెలుస్తుంది. నువ్వెక్కడా? నిన్ను ప్రభావితం చేసిన వాక్యం ఏది? నువ్వు ఏ వాక్యం ద్వారా దేవుని అంగీకరించగలిగావు? నువ్వు అంతేనా? ఏ వాక్యం ద్వారా, ఏ లేఖనం ద్వారా నువ్వు ఉన్నావు అక్కడ. తెలుస్తుంది. హల్లెలూయా. చూడండి. తెలుస్తోత్రం. హల్లెలూయా. ఏవైతే ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం ఉందో, ఏదైతే లూకా సువార్త 17వ అధ్యాయం 26 నుంచి 32 వచనాలు ఉన్నాయో, ఆమేన్, అదే మలాకి 4వ అధ్యాయం 5-6 వచనాలు ఉన్నాయో, ఇవి ఆయనలో శరీరమైనవి. తెలుస్తోత్రం. ఇప్పుడు మనలో శరీరమయ్యేది ఏంటంటే, హల్లెలూయా, మనలో శరీరం అయ్యేది ఏంటి? వాక్యమేనా? హల్లెలూయా. నీ లేఖనాలు ఎక్కడా? నువ్వెక్కడ? ఒక ఆలోచన పరుని వడపోత సాధన విధేయం. హల్లెలూయా. నువ్వెక్కడా? ప్రవక్త కనబడుతున్నాడు అక్కడ. ఆయన లేఖనాల్లో ఉన్నాడు. ఆయన గురించి లేఖనాలు. నువ్వెక్కడ ఉన్నావు? హల్లెలూయా. చూడండి. ఏ లేఖనం అయితే నిన్ను ప్రభావితం చెందుతుందో, ఏ లేఖనం అయితే నిన్ను పట్టుకుందో, ఆ లేఖనం నీలో శరీరధారి కావడమే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకోవడం. హల్లెలూయా. ఇప్పుడు లేఖనము నీలో శరీరధారి కావడం, లేఖనము నువ్వు అంగీకరించడం, స్వీకరించడం, ఈ లేఖనం మనం జీవించడం. ఈ కాలపు వర్తమానమైంది. ఈ కాలపు వర్తమానాన్ని నువ్వు పట్టుకోవడం, దాంట్లో జీవించడం, ఆ ప్రకారంగా బ్రతకడం. హల్లెలూయా. అదే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకు. నీతీకరణ, శుద్ధీకరణ మాత్రమే కాదు, వాక్య నెరవేర్పు చేస్తావు నువ్వు. అంతేనండి. తినను మేము కలిగాక. హల్లెలూయా. ప్రవక్త గురించి తెలియడము, 1909 ఏప్రిల్ 6 పుట్టాడైనా చెప్పడము, అంతేనా? 1906 ఏప్రిల్ 9, అంతేనా? ఆయన పుట్టాడు. 1906 ఏప్రిల్ 9 పుట్టాడు. ఆయన చెప్పడము, లేకపోతే ఇంకోటో ఇది కాదు. ఇది మాత్రమే సరిపోదు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవడానికి. తెలుసా? అగ్నిస్తంభం ఉంది, మేఘస్తంభం ఉంది. ఏమే చెప్పుకోవడానికి సరిపోదు. నీలో ఇంకా ఏం జరగాలంటే కనుక వాక్యం శరీరధార రావడం, నిన్ను గురించి లేఖనాలు బయలుపరచబడటం. హల్లెలూయా. అది నీలో జరుగుతున్నప్పుడు దేవుని ఆత్మ బయలుపరచబడతా ఉంది. లేదు, దేవుని ఆత్మ చేత ముద్రించబడుతున్నావు. ఆమేన్. దేని చేత ముద్రించబడుతున్నావు? అంతేనా? వాక్యం నిన్ను తాకుతున్నప్పుడు సార్, వాక్యం నిన్ను తాకుతున్నప్పుడు ఆ వాక్యం చేత ప్రభావితం చెంది ఆ వాక్యం కొరకు జీవించాలని, ఆ వాక్యం వలన జీవించాలని, ఆ వాక్యంలోనే జీవించాలని, ఆ వాక్య నెరవేర్పు నీలో జరగాలని నువ్వు ఎప్పుడైతే సిద్ధపడుతున్నావో, దేవుని ఆత్మ చేత ముద్రించబడుతున్నావు, పరిశుద్ధాత్మనే వరాలు పొందుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు అనుకోవట్లేదో, ఎప్పుడైతే ప్రభావం చెందట్లేదో, ఎప్పుడైతే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము నిన్ను ఏమాత్రం కూడా ప్రభావం చేయలేకపోతుందో, ముద్రించబడతావు. అంతేనండి. దేవుని యొక్క వాక్యం వస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ వస్తున్నప్పుడు దాన్ని స్వీకరించి ఆత్మ ద్వారా ముద్రించబడుతుంటే, అంటే వాక్యానికి లోబడుతుంటే, వాక్యం ద్వారా జీవిస్తుంటే నువ్వు
ఆత్మను పొందుకుంటున్నావు, లేకపోతే దేవుని ఆత్మ ద్వారా ముద్రించబడుతున్నావు, లేకపోతే మృగము యొక్క ముద్ర ద్వారా ముద్రించబడుతున్నావు. ఒకటి దేవుని యొక్క ముద్ర ఉండాలి, లేదా దెయ్యం యొక్క ముద్ర ఉండాలి. దేవుని యొక్క ముద్ర ఉండాలి, సాతాను యొక్క ముద్ర ఉండాలి. ఒకటి అంతేనండి. నువ్వు స్వీకరించగలుగుతున్నావు అంటే నీకు అయ్యి బాబోయ్ ఇది చాలా కఠినమైన బోధ, ఇది చాలా కఠినమైన బోధ, ఇది చాలా వ్యతిరేకంగా ఉంది, ఇది అసలు ఏమాత్రం కూడా అంగీకరించడానికి వీల్లేదు. ఇంతమంది సమాజం ఉన్నారు, ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇంత గొప్ప ప్రపంచం ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బోధకులందరూ బోధకులు కాదా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులందరూ సేవకులు కాదా? మీరు మాత్రమే బోధకులా? మీరు మాత్రమే సేవకులా? మీరు మాత్రమే చెప్పేది నిజమా? మీరు మాత్రమే చెప్పేది సత్యమా అని ప్రశ్నల మీద ప్రశ్నల మీద ప్రశ్నల మీద ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ వాక్యాన్ని ఏమాత్రం కూడా జీర్ణించుకోలేనటువంటి తత్వంతో, జీర్ణించుకోలేనటువంటి స్థితితో వాక్యానికి దూరం అయిపోతూ వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇక్కడ దాకా వినడం మట్టుకు విందురు కానీ గ్రహింపనే అన్నాడు. అప్పుడు ఏ ఆత్మ చేత ముద్రించబడుతుంది? ఈ ఆత్మ దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతా ఉందా? ఆ కాలపు వర్తమానం స్వీకరించి జీవించాలనే తపన, తాపత్రయం, ఆశ, గోడ అతను ఉంటే అది దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడింది. ఆమేన్. దేవుని స్తోత్రం. అందుకే బ్రహ్మ మీరు ఆత్మచేత ముద్రించబడితే. ఆమేన్. దేవుని మహిమలు గాక. ఏ ఆత్మ ఇది? దేవుని ఆత్మచేత ముద్రించబడ్డ. ఆమేన్. అందుకే మీరు ఇక్కడ కూర్చొని పెట్టబడ్డారంటే పరలోకపు స్థలాల్లో కూర్చొని పెట్టబడి ఉన్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నీలో వాక్యం శరీరం రావడం, నిన్ను కూర్చున్నటువంటి లేఖనాలు బయలుపరచబడటం, అది నీలో జరుగుతున్నప్పుడు నువ్వు ఆత్మచేత నింపబడతావు, ఆత్మచేత ముద్రించబడతావు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ పొందుకోవడం ఎలా జరుగుతుంది? కొన్ని విషయాలు అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 1వ వచనం. జస్ట్ 5 minutes మనం క్లోజ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ టైం లేదండి. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుల కార్యాలు 19 మొదటి చదువుతారా? అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము అడుగగా వారు చెప్పిరి. ఇక్కడ ఈ అపోల్లో అనేటువంటి వ్యక్తి ఎవరికి శిష్యుడంట? యోహాను గారికి శిష్యుడట అపోల్లో. అయితే ఇతను తప్పిపోయాడు. హల్లెలూయా. ఈ అపోల్లో ఎక్కడున్నాడు? కొరింథులో ఉన్నాడు. అపోల్లో ఉండగా అంటే తప్పిపోయినటువంటి వ్యక్తి. ఎలా? ఇతనిలో పరిపూర్ణ వాక్యం జరగట్లా, అందుకే పరిశుద్ధాత్మని పొందుకోవడానికి అవకాశం లేదు అక్కడ ప్రజలు. అందుకే పౌలు వచ్చాడు. అక్కడ వచ్చి ఏమంటాడంటే, పౌలు అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు పౌలు పై ప్రదేశంలో సంచరించి, మీరు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పొందారా? ఆమేన్ అని అడిగితే ఏమన్నారు? వాళ్ళు అసలు ఉన్నాడన్న సంగతి మాకు తెలీదు. హల్లెలూయా. ఏం తెలీదంట? పరిశుద్ధాత్ముడు మాకు తెలీదు. పరిశుద్ధాత్ముడు సంగతే మాకు తెలియదు. అప్పుడు పౌలు వారి మీద చేతులుంచగా ఏం జరుగుతుంది?
వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారట. దేవుని మహిమ కలుగాక. అంటే ఒట్టిగా చేతులు ఉంచాడా? అనేక లేఖనాల వరకు బోధించాడు. ఖచ్చితంగా లేఖనాలు రుజువుపరిచాడు. వెంటనే వాక్యపు మంట వారికి మండింది. వాక్యపు మంట వారి జీవితంలో వచ్చింది. వెంటనే మరి ఏంటయ్యా బాప్తిస్మం అంటే ఇది ఫలానా విషయం. హల్లెలూయా. చూడండి, వాక్యం బోధిస్తున్నప్పుడు, వాక్యం పరిచయం చేస్తున్నప్పుడు, వాళ్ళు స్వీకరిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుంటా ఉన్నారు. ఆమేన్. యోహాను ఏం చేస్తున్నాడు? తలరాయిని పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. అంతేనా? తెలుస్తోద్రం. హల్లెలూయా. వర్తమానం ముందుకు వెళ్తా ఉంది. ప్రకటన 10కి అంటే 10లో బలిష్ఠుడైన దిగి వస్తున్నాడు. అంతేనా? హల్లెలూయా. శిరస్సు దిగి వస్తున్నాడు అక్కడ. గ్లోరీ టు లార్డ్. శిరస్సు దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ రిలీజ్ అవుతుంది అక్కడ, బయలుపరచబడుతుంది అక్కడ. హల్లెలూయా. చూడండి, ఈ కాలపు వర్తమానం 10:1. అంతేనా? అది అపోస్తల కార్యములతో ఆగిపోలేదు అక్కడ. అంతేనండి? అపోస్తల కార్యములతోనే అక్కడ అపోస్తల కార్యములలో ఉన్నాడు 2:38 ఆగిపోలేదు. ఇంకా ముందు కాలం ఉందట, వర్తమానం ముందుకు ఉందట. 10:1 కాలం వర్తమానం తీసుకొచ్చాడు. తెలుస్తోత్రం. అది 7వ దూతతో కూడా ఆగిపోలేదు. హల్లెలూయా. 7వ దూతతో ఆగిపోయిందా? ఆయన రంగం మీదకి వెళ్ళిపోయాడు, ఆగిపోలేదు. అందుకే 7వ దూత స్వరపు దినములలో. హల్లెలూయా. మనకు ఆ పాంప్లెట్లో నేసం మన 7వ దూత పలుకు దినముల్లో కాదు, 7వ దూత స్వరపు దినములలో. అది ఇంగ్లీష్లో రాయబడింది. 7th ఏంజెల్ సౌండ్ అని రాయబడింది అక్కడ. సౌండ్ అంటే స్వరము, అక్కడ పలుకు. ఆయన పలికేసాడు ఆల్రెడీ. దేవుని స్తోత్రం కదండి. పలికాడు ఆయన ఆల్రెడీ, పలికాడు. కానీ దేవుడు అన్నాడు 7వ దూత స్వరపు దినములలో అతడు ఓదబోచుండగా దేవుని మర్మము సమాప్తమయ్యను. హల్లెలూయా. స్వరపు దినాలలో దేవుని మర్మము సమాప్తమవుతుంది. దేవుని మర్మమైనటువంటి క్రీస్తు బయలుపరచబడేది ఎవరికంటే కనుక ఆయన భార్యకి మాత్రమే. హల్లెలూయా. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడేది ఎవరికంటే ఆయన భార్యకి మాత్రమే. అందుకే దేవుని వాక్యము శరీరధారి వచ్చాడని ఆయన నామము. హల్లెలూయా. ఇందాక పాట ఆయన వధువున్నది పాడమా? తెలుస్తోత్రం. ఇప్పుడు ఆయన నామం ఎవరు పెడుతున్నాడు? ఆమేన్. ఎప్పుడైతే నీ భార్య కన్యకగా ఉండి తర్వాత ఎప్పుడైతే నీ భార్యగా మారుతుందో నీ ఇంటికి రాని వెళ్తున్నాడు. అంతేనండి. తెలుస్తోత్రం. ఇప్పుడు శ్రీమతి జెర్మియా ఆ పేరు. అంతేనా? ఎప్పుడైతే స్త్రీగా ఉన్నదో హల్లెలూయా, కన్యగా ఉన్నప్పుడు శ్రీమతిగా మారుతా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఎలా ఉన్నావు? శ్రీమతి యేసుక్రీస్తువి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కన్యకగా వధువుగా ఉన్నావు, కానీ ఇప్పుడు శ్రీమతి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎవరు? ఇప్పుడే శ్రీమతి యేసుక్రీస్తు. అందుకే ఆయన నామం మనకి ఇవ్వబడతా ఉంది. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు లార్డ్. ఆయన నామాన్ని ధరించుకుందామా? స్వీకరిద్దాం. మన వర్తమానాన్ని అంగీకరిద్దాం. పరిపూర్ణంగా వాక్యం కొరకు నిలబడదాం. దేవుడే పరిపూర్ణ వాక్యాన్ని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. దినమహిమ గాక. ఖచ్చితంగా ఈరోజు చక్కని వర్తమానం ద్వారా దేవుడు మనల్ని ఆదరించడం నమ్ముతున్నాం. దేవుడు దీవించిన గాక. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోవాలి. పరిపూర్ణమైన సంపూర్ణమైన వాక్యం వచ్చిన కాలం ఇది. సంపూర్ణంగా దేవుడు కుమ్మరించుకున్న కాలం ఇది. సంపూర్ణంగా దేవుడు ప్రత్యక్షపరుచుకున్న కాలం ఇది. సంపూర్ణంగా దేవుడు దిగి వచ్చిన కాలం. రెండవ రాకడ. దేవుడికి స్తోత్రం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.